ఇంతకుముందు క్లాస్లో మనం ఫ్రాంకింగ్ మిషన్ గురించి తెలుసుకున్నాం. క్లాస్ 11 గురించి తెలుసుకున్నాం. ఫ్రాంకింగ్ మిషన్, ఓల్డ్ ఫ్రాంకింగ్ మిషన్, అలాగే రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్ రెండింటి గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఈ క్లాస్లో మనం ప్రీ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్, పోస్టేజ్ క్యాష్ రూపంలో ఎలా చెల్లించాలి అనేది చూద్దాం. ఈ క్లాస్లో ప్రీ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్, ముందుగా పేమెంట్ పోస్టేజ్ చెల్లించుట గురించి చూద్దాం అనమాట. ఇది వచ్చేసరికి క్లాస్ 12 గుర్తుపెట్టుకోండి. ప్రీ పేమెంట్ 12 అలా గుర్తుపెట్టుకోండి. ప్రీ పేమెంట్ 12 అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సర్టెన్ ఇంపార్టెంట్ పోస్ట్ ఆఫీసెస్ ఆర్ ఆథరైజ్డ్ బై ది హెడ్ ఆఫ్ ది సర్కిల్ టు రిలీజ్ ద పోస్టేజ్ చార్జెస్ ఇన్ క్యాష్ ఫ్రమ్ ఫిర్మ్స్ ఆర్ అదర్ పర్సన్స్ who posted a very large number of unregistered packets subjected to the minimum 500 packets at time of big cities. బిగ్ సిటీస్లో 500 ప్యాకెట్స్, అలాగే స్మాల్ టౌన్స్లో 250 ప్యాకెట్స్ వరకు ప్రీ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ అనేది మనం డిపార్ట్మెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. కొన్ని ఇంపార్టెంట్ పోస్ట్ ఆఫీసుల్లోనే హెడ్ ఆఫ్ ది సర్కిల్ హెడ్ యొక్క అనుమతితో ఈ యొక్క ప్రీ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ అనేది అలౌ చేస్తారు. అది వచ్చేసరికి 500 ప్యాకెట్స్ అట్ బిగ్ సిటీస్, పెద్ద సిటీల్లో అయితే 500 ప్యాకెట్ల వరకు, అలాగే మినిమం, అలాగే చిన్న స్మాల్ టౌన్స్లో అయితే 250 ప్యాకెట్లు వరకు ఉంటే కనుక మనం ముందుగా పేమెంట్ అనేది క్యాష్ రూపంలో చెల్లించవచ్చు. ప్రీ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్ రూపంలో చెల్లించవచ్చు. నెక్స్ట్, సర్టెన్ పోస్ట్ ఆఫీసెస్ ఇన్ బొంబాయి, కలకత్తా, మద్రాస్, నాగపూర్, ఢిల్లీ ఆర్ ఆల్సో ఆథరైజ్డ్ బై ది హెడ్స్ ఆఫ్ ది సర్కిల్ టు release the postage and registration fee on ordinary registered articles of the letter mail in cash, provided the sender uses special registered journals for booking of registered articles and the total number of articles of the same type and weight to be registered at one time is not less than 50. చూడండి, కొన్ని ఇంపార్టెంట్ పోస్ట్ ఆఫీసెస్, సర్టెన్ పోస్ట్ ఆఫీసెస్ కొన్ని ఉంటాయి. బొంబాయి, కలకత్తా, మద్రాసు, నాగపూర్, ఢిల్లీ, ఇవన్నీ ఇటువంటి పోస్ట్ ఆఫీసులతో హెడ్ ఆఫ్ ది సర్కిల్ అనే అతను, సర్కిల్ హెడ్ పోస్టేజెస్ని క్యాష్ రూపంలో చెల్లించడానికి అనుమతిస్తారు. ఎలాగా? ప్రొవైడెడ్ సెండర్ యూజెస్ స్పెషల్ రిజిస్టర్ జనరల్, వాళ్ళ కోసం స్పెషల్ రిజిస్టర్ జనరల్ కూడా మెయింటైన్ చేస్తారు. బుకింగ్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్ బుక్ చేయడానికి స్పెషల్ రిజిస్టర్ జనరల్ అనేది మెయింటైన్ చేస్తారు. దీనిలో ప్రీ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్లో భాగంగా స్పెషల్ రిజిస్టర్ జనరల్ అనేది రిజిస్టర్డ్ ఆర్టికల్స్ బుక్ చేయడానికి జనరల్ అనేది ఉంటుంది అనమాట. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ద సేమ్ టైప్ వెయిట్ టు బి రిజిస్టర్డ్ అట్ వన్ టైమ్ నాట్ లెస్ దాన్ 50. ఒకే రకమైన ఆర్టికల్స్ని, ఒకే వెయిట్ ఉన్న వాటిని 50కి తక్కువ కాకుండా బుకింగ్ అనేది చేయాలి. నెక్స్ట్, పర్టికులర్స్ ఆఫ్ దిస్ ఫెసిలిటీ కెన్ బి అసర్టైన్డ్ ఫ్రమ్ ద నియరెస్ట్ ప్రిన్సిపల్ పోస్ట్ ఆఫీస్. ఈ పర్టికులర్స్ అన్నీ కూడా, ఈ ఫెసిలిటీ గురించి సంబంధించిన పర్టికులర్స్ అన్నీ కూడా నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్లో ఉంటాయన్నమాట. ద ఫెసిలిటీ ఆఫ్ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్ ఈజ్ ఆల్సో అవైలబుల్ అట్ సెలెక్టెడ్ గెజిటెడ్ and HSG post offices to firms or business establishments who post not less than 500 articles at a time in respect of letters, closed covers, inland letter cards, post cards, unregistered parcels. చూసారా, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి వచ్చింది చూడండి. ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ క్యాష్ అనేది ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటుంది? కొన్ని సెలెక్టెడ్ గెజిటెడ్ పోస్ట్ ఆఫీసుల్లో, అలాగే HSG పోస్ట్ ఆఫీసుల్లో. ఎవరి కోసం ఉంటుంది? ఫిర్మ్స్, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే బిజినెస్ చేసే వాళ్ళ కోసము, సంస్థలు, ఫిర్మ్స్ అంటే సంస్థల కోసము ఈ యొక్క ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్ అనేది ఉంటుంది. అది పొందాలంటే, ఆ సౌకర్యం పొందాలంటే 500 ఆర్టికల్స్ కన్నా తక్కువ కాకుండా చూసుకోవాలి. నాట్ లెస్ దెన్ 500 ఆర్టికల్స్. ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా ఏమై ఉండొచ్చు? లెటర్స్ అయ్యి ఉండొచ్చు, క్లోజ్డ్ కవర్స్, అలాగే ఇన్లాండ్ లెటర్ కార్డ్స్ అయ్యి ఉండొచ్చు, పోస్ట్ కార్డ్స్ అయ్యి ఉండొచ్చు, అన్రిజిస్టర్డ్ పార్సిల్స్ కూడా అయ్యి ఉండొచ్చు. వీటిలో ఏదైనా సరే ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ కింద అలౌ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, a similar procedure is extended in the case of registered newspapers, details of which will be found clause 143. రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ కూడా సేమ్ కేసు, ఇదే కేసులో మనకి ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ అనేది అలౌ చేస్తారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్లాస్ 143లో ఉన్నాయి. నెక్స్ట్, ద ఫెసిలిటీ ఆఫ్ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ చార్జెస్ ఇన్ క్యాష్ నాట్ అవైలబుల్ ఫర్ ఎనీ అదర్ క్లాసెస్ ఆఫ్ పోస్టల్ ఆర్టికల్స్. ఇతర పోస్టల్ ఆర్టికల్స్కి దేనికి కూడా ఈ ఫెసిలిటీ అనేది, ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్ ఫెసిలిటీ అనేది ఉండదు. నెక్స్ట్, 13th క్లాస్ గురించి వస్తాం. 13th క్లాస్ వచ్చేసరికి మనకి స్పాయిల్డ్ డిఫీస్డ్ స్టాంప్స్, అంటే స్పాయిల్డ్ అంటే చినిగిపోయినటువంటి, డిఫీస్డ్ అంటే నలిగిపోయినా లేకపోతే పాడైపోయినా అని అర్థం వస్తుంది. అటువంటి స్టాంపుల గురించి 13 అనేది తెలుపుతుంది. 13 పాడైపోయిన, అట్లా గుర్తుపెట్టుకోండి. 13వ క్లాసు పాడైపోయిన స్టాంపుల గురించి, నలిగిపోయిన, చిరిగిపోయిన స్టాంపులు, డిఫీస్డ్ స్టాంపులు అంటే నకిలీ స్టాంపులు, అలాంటి వాటి గురించి, నకిలీ కాదు, పాడైపోయిన, నలిగిపోయిన, చిరిగిపోయిన స్టాంపుల గురించి మాత్రమే ఈ 13th క్లాస్ 13th వరకు చెప్తుంది. ఒకసారి చూద్దాం ఏంటనేది. పోస్టేజ్ స్టాంప్స్ వెదర్ adhesive, embossed or impressed, which have been obliterated, defaced
torn, cut, otherwise rendered imperfect, or which have any work, letter, figure, or design written, printed, or impressed upon them otherwise then by the authority of the central government, or which have been cut or otherwise separated from the embossed envelopes, postcards, wrappers cannot be recognized in payment of postage. ఒక్కసారి ఇది చూసినట్లయితే మనకి ఏం చెప్తుందంటే పోస్టేజ్ స్టాంప్స్ అంటే ఎంబోజ్డ్ స్టాంప్స్ అవ్వచ్చు, ఇంప్రెస్డ్ స్టాంప్స్ అంటే ఫ్రాంకింగ్ స్టాంప్స్ అవ్వచ్చు, విచ్ హ్యావ్ బీన్ ఆబ్లిటరేటెడ్, డిఫీస్డ్, టార్న్, కట్, ఇవన్నీ కూడా టార్న్ అంటే కాలిపోని కానీ కట్ అయిపోని నలిగిపోని అలాంటివన్నీ ఇంపర్ఫెక్ట్, ఆర్ విచ్ హ్యావ్ ఎనీ వర్క్, లెటర్, ఫిగర్, ఆ డిజైన్, రిటన్, ప్రింటెడ్, ఇంకో ఆ యొక్క స్టాంపుల మీద ఏదైనా వర్క్ చేసినా లేకపోతే లెటర్ ఏదైనా లెటర్ రైటింగ్ రాసినా, అలాగే ఫిగర్ ఏదైనా అమౌంట్ రాసినా, ఆ డిజైన్ వర్క్, రిటర్న్, ప్రింటెడ్ ఏదైనా డిజైన్ ప్రింట్ చేసినా కానీ ఇంప్రెస్డ్ అపాన్ దెమ్ అటువంటి ఏమన్నా ఆ యొక్క స్టాంపుల మీద ప్రింట్ చేసినట్లయితే అదర్వైజ్ దెన్ బై ది అథారిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ తప్ప ఇంకా సొంతంగా ఎవరు కూడా ఏమీ చేయకూడదు. విచ్ హ్యావ్ బీన్ కట్ అదర్వైజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ది ఎంబోజ్డ్ ఎన్వలప్స్, కట్ చేసి ఎంబోజ్డ్ ఎన్వలప్స్ మీద ఉన్న స్టాంప్స్ కట్ చేసి, పోస్ట్ కార్డ్స్, వ్రాపర్ కెనాట్ బి రికగ్నైజ్డ్ ఇన్ ద పేమెంట్ ఆఫ్ పోస్టేజ్, అంటే ఆల్రెడీ అంటించేసి మళ్ళీ కట్ చేసి అంటించడం కానీ, ఎంబోజ్డ్ స్టాంపులను కట్ చేసి అంటించడం కానీ అట్లాంటి పోస్టేజ్ స్టాంప్ కింద గుర్తించబడవు. ద స్పెషల్ రిజిస్ట్రేషన్ ఎన్వలప్స్ ప్రొవైడెడ్ బై ద పోస్ట్ ఆఫీస్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ పోస్టల్ ఆర్టికల్స్. ఈ స్పెషల్ రిజిస్ట్రేషన్ ఎన్వలప్స్ అనేవి మనకి అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్, పోస్టల్ ఆర్టికల్స్కి పంపించడం కోసం ఈ స్పెషల్ రిజిస్ట్రేషన్ ఎన్వలప్స్ అనేవి ఉపయోగించకూడదు. స్పెషల్ రిజిస్ట్రేషన్ ఎన్వలప్స్ అనేవి ఓన్లీ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కోసం ఉపయోగించాలి. అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కోసం, పోస్టల్ ఆర్టికల్స్ కోసం ఉపయోగించకూడదు. నోట్ ఒకటి ఉంది, చదువుదాం. ద perforation of postage stamps which initials or other identifying marks traced in minute holes is not prohibited, provided they do not render the indication regarding the country of the origin value of the stamps illegible. ఇక్కడ ప్రెఫోరేషన్ అంటే మీనింగ్ వచ్చేసరికి మన పోస్టేజ్ స్టాంపుల్లో ఇలా చిల్లులుగా ఇలా ఉంటాయి కదండి. ఒక పోస్టేజ్ స్టాంప్లో ఈ చిల్లుల్ని మనం ప్రెఫోరేషన్ అంటాం. ఈ ప్రెఫోరేషన్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ విత్ ఇనిషియల్స్ అంటే అక్షరాలు అనమాట. ఐడెంటిఫైయింగ్ మార్క్స్ ట్రేస్డ్ మినిట్ హోల్స్ ఈజ్ నాట్ ప్రొహిబిటెడ్. చిల్లుల దగ్గర అక్షరాలు అవన్నీ ప్రొహిబిటెడ్ కాదనమాట. ప్రొవైడ్ దే డు నాట్ రెండర్ ద ఇండికేషన్స్ రిగార్డింగ్ ద కంట్రీ ఆఫ్ ది ఆరిజిన్ అండ్ వాల్యూ ఆఫ్ ది స్టాంప్స్ ఎలిజిబుల్. అంటే కంట్రీ ఆఫ్ ది ఆరిజిన్, వాల్యూ ఆఫ్ ది స్టాంప్స్ ఇవన్నీ కూడా ఎలిజిబుల్ అంటే చూడడానికి కనిపించేటట్టు ఉండాలి అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ ద యూజింగ్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఆర్ పోస్టల్ ఫీస్ విత్ ఇంటెంట్ టు cause loss to the central government of a stamp that has already been used for that or any other purpose is an offence under the Indian Penal Code. ఒకసారి చూడండి, ఏదైనా స్టాంపు యూజ్ చేసిన స్టాంపు మళ్ళీ వాడితే కనుక అది ఇండియన్ పేనల్ కోడ్ ప్రకారం నేరము, అఫెన్స్ అని చెప్తున్నారనమాట. ద యూజింగ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఆర్ పోస్టల్ ఫీస్ విత్ ఇంటెంటెడ్ టు కాజ్ లాస్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ స్టాంప్ దట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ యూజ్డ్. ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ స్టాంప్ ఆల్రెడీ యూజ్ చేసిందాన్ని మళ్ళీ కనుక యూజ్ చేయడం అనేది ఇండియన్ పేనల్ కోడ్ ప్రకారం అఫెన్స్, నేరంగా చెప్పబడుతుంది. నెక్స్ట్ 14th క్లాజ్ గురించి చూద్దాం. 14th క్లాజ్ వచ్చేసరికి ఫిక్టీషియస్ స్టాంప్స్ 14th, ఫిక్టీషియస్ 13th, 13 పాడైపోయినాయి, నలిగిపోయినాయి 13 అని చెప్పాను. 14 దీంట్లో 14 F ఫర్ ఫిక్టీషియస్ స్టాంప్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే 12 వచ్చేసరికి ప్రీపేమెంట్, 12 ప్రీపేమెంట్ అని చెప్పాను. 12 ప్రీపేమెంట్, 14 ఫిక్టీషియస్, అయితే 14 ఫిక్టీషియస్ అని గుర్తుపెట్టుకోండి. ఫిక్టీషియస్ స్టాంప్స్ అంటే నకిలీ స్టాంపుల గురించి ఒకసారి చూద్దాం ఏంటో. ద మ్యానుఫ్యాక్చర్ అండ్ యూజ్ ఆఫ్ ఫిక్టీషియస్ స్టాంప్స్ ఫర్ ఎనీ పర్పస్ వాట్ ఎవర్ ఈజ్ ప్రొహిబిటెడ్. మ్యానుఫ్యాక్చర్ తయారు చేయడము అలాగే వాడడము, ఫిక్టీషియస్ స్టాంప్స్ యూజ్ చేయడం అనేది ప్రొహిబిటెడ్, నిషేధించబడింది. అండ్ ఈజ్ అన్ అఫెన్స్ పనిషబుల్ అండర్ 263A, ఇండియన్ పేనల్ కోడ్ 263A ప్రకారం అది ఫిక్టీషియస్ నకిలీ స్టాంపులు ఉపయోగించడం అనేది నేరము. ఏ క్లాజ్ ప్రకారం, ఏ సెక్షన్ ప్రకారం అంటే 263A గుర్తుపెట్టుకోండి. ఫిక్టీషియస్ స్టాంప్స్ యూజ్ చేయడం నేరము ఆఫ్ ది ఇండియన్ పేనల్ కోడ్ 263A ప్రకారం నేరము. Reproduction of stamps is however allowed for illustration purpose is an philatelic publication in an article or section relating wholly to postage stamps which may appear in publication or general characters. Such productions however must only be in black. చూడండి, మిగతా స్టాంపులు ఒకవేళ ఏమన్నా ఫిలాటెలిక్ సంబంధించి పబ్లికేషన్స్ కోసము అలాగే ఎగ్జిబిషన్ కోసం అలాంటప్పుడు యూజ్ చేసినప్పుడు ఒకవేళ స్టాంప్స్ ఫోటోలు యూజ్ చేయవలసి వస్తుంటే ఫొటోస్ కింద అప్పుడు అవన్నీ కూడా బ్లాక్లోనే వెయ్యాలి. ఓన్లీ బి బ్లాక్ కలర్లోనే ఉండాలి. పబ్లికేషన్ కోసం కానీ ఎగ్జిబిషన్ కోసం కానీ మనం ఏమైనా స్టాంప్స్ చూపించాలి అనుకున్నప్పుడు అవి బ్లాక్లోనే చూపించాలి, బ్లాక్ కలర్లోనే గుర్తుపెట్టుకోండి. పోస్టేజ్ స్టాంప్స్ విచ్ మే అపియర్ ఇన్ పబ్లికేషన్ ఆర్ ఏ జనరల్ క్యారెక్టర్ సచ్ ప్రొడక్షన్స్ హౌఎవర్ మస్ట్ ఓన్లీ బి బ్లాక్ కలర్. ఓకేనా, బ్లాక్లో ఉండాలి. థ్యాంక్ యూ.